శుభోదయం. ఈరోజు ఒక మాట చూడండి. యాక్చువల్గా అందరం ఎలాంటి జీవితం కోరుకుంటాం? మనము సమస్యలు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండే జీవితాన్ని కోరుకుంటాం. కానీ ఈ దిశగా ఒకసారి ఆలోచించి చూడండి. సమస్యలు మనకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అయితే కానే కావన్నమాట. ఆ సమస్యలు మనలో ఉండే శక్తి సామర్థ్యాలని, మన శక్తిని మనకు పరిచయం చేసే అద్భుతమైన సాధనాలు. ఈ కఠినమైన సవాళ్ళు జీవితంలో ఎదురైతేనే మనం ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటాం? మనకు ఒక కష్టం వస్తేనే ఆ కష్టానికి ఏం ప్రాబ్లము, ఏం సొల్యూషన్ ఇవన్నీ కనుక్కుంటాం అనమాట. కాబట్టి సమస్యలు లేని జీవితాన్ని ఎవరు కోరుకోకూడదు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను సాధించగలిగే నైపుణ్యాల దిశగా అంటే ఆ నైపుణ్యాలని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఈజీగా ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు బాధపడుకోకుండా కొంచెం నిదానంగా ఆలోచించి ఆ సమస్యలకు మనం పరిష్కారం చూపే విధంగా మనం ఆలోచించగలగాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. బాగుందండి, మంచి మాట.